ఫ్రెండ్స్, ఈ వీడియోలో మొత్తం 52 క్వశ్చన్ టు ఆన్సర్ ప్రశ్నలు మాత్రమే ఇవ్వడం జరిగింది. స్వాతంత్ర అనంతరం తొలిసారిగా రుణాత్మక వృద్ధి రేటు నమోదు అయిన సంవత్సరం ఏది? ఆన్సర్ ఈస్ 1980. నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ను ప్రారంభించిన సంవత్సరం ఏది? ఆన్సర్ ఈస్ 1980 సంవత్సరంలో ప్రారంభించారు. నేషనల్ మెటర్నిటీ బెనిఫిట్ స్కీమ్ను ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ ఈస్ 1995 ఆగస్టు 15. మహిళా సమృద్ధి యోజన పథకం ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ ఈస్ 1993 అక్టోబర్ 2. ప్రధాని మన్మోహన్ సింగ్ భారత్ నిర్మాణ్ యోజనను ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ ఈస్ 2005 డిసెంబర్ 16 న్యూఢిల్లీలో. ఇందిరాగాంధీ జాతీయ వికలాంగుల పింఛన్ పథకంను ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ ఈస్ 2005. జాతీయ గ్రామీణ ఉపాధి మిషన్ను ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ ఈస్ 2011 జూన్ 5. వేరువేరు ప్రాంతాల్లో రైతు పండించిన పంటలను ఒకే చోటకు చేర్చుటను ఏమంటారు? ఆన్సర్ ఈస్ అసెంబ్లింగ్. సమాన వేతన చట్టం ఏ సంవత్సరం అమల్లోకి వచ్చింది? ఆన్సర్ ఈస్ 1963. జవహర్ రోజ్గార్ యోజన పథకం దేనికి సంబంధించినది? ఆన్సర్ ఈస్ పేదరిక నివారణ. ఆర్థిక అసమానతలు తగ్గించడానికి, సాంఘిక న్యాయం సాధించడానికి తోడ్పడేది ఏది? ఆన్సర్ ఈస్ పురోగామి పన్ను. ఇంగ్లాండు మొదటిసారిగా ఆధునిక ఆదాయ పన్నులను ఎప్పుడు ప్రవేశపెట్టింది? ఆన్సర్ ఈస్ 1798. ఇండియాలో విధించే ప్రత్యక్ష పన్నులు ఏ విధానాన్ని అనుసరిస్తాయి? ఆన్సర్ ఈస్ పురోగామి విధానం. ప్రత్యక్ష పన్నుల పరిశీలన కొరకు మహావీర్ త్యాగి సంఘమును ఎప్పుడు నియమించారు? ఆన్సర్ ఈస్ 1959. ఎక్సైజ్ సుంకాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టిన సంవత్సరం ఏది? ఆన్సర్ ఈస్ 1894. ప్రపంచంలోనే అత్యంత పురాతన సుంకం ఏది? ఆన్సర్ ఈస్ ఎగుమతి దిగుమతి సుంకం. దేశంలో వ్యాట్ను అధికారికంగా అమలు చేసిన తొలి రాష్ట్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ హర్యానా. సేవ పన్నులను మొదటిసారిగా విధించింది ఎప్పుడు? ఆన్సర్ ఈస్ 1994 మరియు 1995లో విధించారు. భారతదేశంలో రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్ నుండి ఎప్పుడు వేరు చేశారు? ఆన్సర్ ఈస్ 1921లో వేరు చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం పార్లమెంట్లో అవుట్కమ్ బడ్జెట్ను ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఆన్సర్ ఈస్ 2005 ఆగస్టు 25. డిమాండ్ ఫర్ గ్రాంట్స్ను ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఈస్ ఆర్థిక బిల్లు. పన్నుల వసూళ్ల విధానంలో సిఫార్సులు చేయుటకు జాన్ మత్తయ్య కమిటీని ఎప్పుడు నియమించారు? ఆన్సర్ ఈస్ 1957లో నియమించారు. ఏ కమిటీ పన్నుల సిఫారసుల మేరకు ఆదాయ పన్నులను 3 స్లాబులుగా విభజించారు? ఆన్సర్ ఈస్ రాజచెల్లయ్య కమిటీ. ఏ రాష్ట్రంలో వాహనాలపై జీవితకాల పన్నును వసూలు చేయడం జరుగుతుంది? ఆన్సర్ ఈస్ ఆంధ్రప్రదేశ్. ఫ్రాన్స్ టర్నోవర్ పన్నుకు బదులుగా వ్యాట్ను ప్రవేశపెట్టింది ఎప్పుడు? ఆన్సర్ ఈస్ 1954. ఏ కమిటీ సిఫారసుల మేరకు 1987లో వ్యాయ పన్నును ప్రవేశపెట్టారు? ఆన్సర్ ఈస్ టిటి కృష్ణమాచారి. ప్రభుత్వ జోక్యం లేకుండా ఆర్థిక వ్యవస్థలో ఏర్పడే ద్రవ్యోల్బణం ఏది? ఆన్సర్ ఈస్ బహిరంగ ద్రవ్యోల్బణం. ఆమ్ ఆద్మీ బీమా యోజనను ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ ఈస్ 2007 అక్టోబర్ 2. జనశ్రీ బీమా యోజన పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ ఈస్ ఆగస్టు 2000. భారత ఆర్థిక సర్వే 2010-2011 ప్రకారం గడిచిన 5 సంవత్సరాలలో సామాజిక కార్యక్రమాలపై పెరిగిన వ్యయం శాతం ఎంత? ఆన్సర్ ఈస్ 5%. 12వ పంచవర్ష ప్రణాళికలో మౌలిక సదుపాయాల రంగానికి ఏ మేరకు
పెట్టుబడుల అవసరం ఉంటాయని 2010-2011 ఆర్థిక సర్వే అంచనా వేసింది. ఆన్సర్ ఈస్ 41 లక్షల కోట్ల రూపాయలు. యుఎన్ఓ రూపొందించిన బాలల హక్కుల నిబంధనలను భారతదేశం ఎప్పటి నుండి అమలు చేస్తోంది? ఆన్సర్ ఈస్ 1992 డిసెంబర్ 11 నుండి. సమాన వేతన చట్టం ఎప్పుడు రూపొందించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ 1976. మొదటి లేబర్ కమిషన్ ఎప్పుడు ఏర్పడింది? ఆన్సర్ ఈస్ 1966 డిసెంబర్ 24న. ప్రపంచవ్యాప్తంగా బాల కార్మికుల బాగోగులను గురించి విశేషంగా కృషి చేస్తున్న సంస్థ ఏది? ఆన్సర్ ఈస్ అంతర్జాతీయ కార్మికుల సంస్థ. జాతీయ విద్యా విధానం మొదటిసారిగా ఎప్పుడు రూపొందించబడింది? ఆన్సర్ ఈస్ 1986. జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమం ఎప్పుడు ప్రారంభమైనది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ 1976. కాపీరైట్స్ చట్టం ఎప్పుడు అమలులోకి వచ్చింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ 1957. ప్రణాళికలను రాష్ట్ర, జిల్లా మరియు బ్లాక్, గ్రామ ప్రాంతాలలో రూపొందించాలని తెలిపినది ఎవరు? ఆన్సర్ ఈస్ కెఎన్ రాజ్. ప్రస్తుతం రాష్ట్రాలకు నిధులు కేటాయింపులలో కేంద్రం అనుసరిస్తున్న నమూనా ఏది? ఆన్సర్ ఈస్ గాడ్గిల్ ముఖర్జీ నమూనా. క్రమమైన ద్రవ్యంను జారీ చేసిన ఢిల్లీ సుల్తాను ఎవరు? ఆన్సర్ ఈస్ ఇల్టుట్మిష్. వనరుల కేటాయింపు మరియు ఉపయోగాలను ఉద్దేశించి ఆర్థిక ప్రణాళికను కలిగి ఉన్న ఆర్థిక వ్యవస్థ ఏది? ఆన్సర్ ఈస్ సామ్యవాద ఆర్థిక వ్యవస్థ. దీర్ఘకాలంలో పారిశ్రామికీకరణకు తోడ్పడే పరిశ్రమలు ఏవి? ఆన్సర్ ఈస్ క్యాపిటల్ గూడ్స్ పరిశ్రమలు. భారతదేశంలో హరిత విప్లవం దేనిలో బాగా అభివృద్ధి చెందినది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ గోధుమ మరియు వరి. 1976లో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి అథారిటీ కమిటీని ఎవరు సూచనలు మేరకు స్థాపించారు? ఆన్సర్ ఈస్ బిసి నాయక్. భారతదేశంలో సగటు జీవితకాలం శిశు మరణాల రేటు స్త్రీ విద్యలో వెనుకబాటుగా ఉన్న రాష్ట్రాలు వరుసగా? ఆన్సర్ ఈస్ బీహార్, ఉత్తరప్రదేశ్ మరియు రాజస్థాన్. బ్రిటిష్ పాలనలో భారతదేశంలో పరిశ్రమలు స్వతంత్రంగా అభివృద్ధి చెందకపోవడానికి కారణం ఏమిటి? ఆన్సర్ ఈస్ ధనవంతులు భూమి మీద పెట్టుబడి పెట్టడం. మన ప్రణాళికల్లో ఏ వస్తువుకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు? ఆన్సర్ ఈస్ ఉత్పాదక వస్తువులకు. విదేశీ పెట్టుబడులపై సంపూర్ణ నియంత్రణ కలిగి ఉండడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఈస్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. ఇండియాలో అత్యధికంగా ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఉత్తరప్రదేశ్. సహకార వ్యవసాయాన్ని సిఫారసు చేసిన కాంగ్రెస్ వ్యవసాయ సంస్కరణల కమిటీకి నాయకత్వం వహించిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ జేసి కుమారప్ప. క్రీస్తుపూర్వం 600లోనే బాబిలోన్ దేశంలో బ్యాంకు పత్రాలు ఉండేవని పేర్కొన్న ఫ్రెంచ్ రచయిత ఎవరు? ఆన్సర్ ఈస్ రేవిల్ ఫౌట్. అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతిని ఎప్పటి నుండి ఇస్తున్నారు? ఆన్సర్ ఈస్ 1969 నుండి.